అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరు అంటే రాయలసీమ జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళే. తెలుగు రాష్ట్రాలకు అత్యధిక ముఖ్యమంత్రులను అందించినటువంటి ప్రాంతం రాయలసీమ. దేశానికి రాష్ట్రపతిని అందించినటువంటి ప్రాంతం రాయలసీమ. కానీ ఎంతోమంది వస్తూ ఉన్నారు, రాయలసీమ మాత్రం అభివృద్ధి చెందలేదు. రాయలసీమలో ఇంకా కరువు ప్రాంతం అనేటటువంటి పేరు ఎందుకుందో ఇప్పటికీ అర్థం కాదు. చాలామంది కమిటెడ్ లీడర్స్ వచ్చారు, కానీ పనులు ఎందుకు జరగలేదో అర్థం కావట్లేదు. కొంతమంది చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు, కొంతమంది అయితే కొన్ని పనులు కూడా చేయడం జరిగింది, కానీ అన్ఫార్చునేట్లీ ఆ పనులు కొనసాగించేటటువంటి లీడర్ తర్వాత రాకపోయారు. 2014-19 మధ్యలో రాయలసీమలో కరువు నివారణ కోసం అని చెప్పేసి పెద్ద ఎత్తున హంద్రీనివా ప్రాజెక్టును చేపట్టి వర్కులు చేయించారు నారా చంద్రబాబు నాయుడు గారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది. ఇక వాటికి తిలోదకాలు ఇచ్చేసి ఆ ప్రాజెక్ట్ని అసలు పట్టించుకోకుండా కాలయాపన చేసి రాయలసీమని మళ్ళీ కరువు ప్రాంతంగానే వదిలిపెట్టడం జరిగిందనమాట. సో నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనంతపురంలో పర్యటించి ఈ హంద్రీనివా సుజల స్రవంతి ప్రాజెక్ట్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయడానికి శంకుస్థాపన చేశారనమాట. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం పరిధిలోని వజ్రకరూరు మండలం ఛాయాపురం వద్ద హంద్రీనివా విస్తరణ పనుల్ని ముఖ్యమంత్రి గారు పరిశీలించడం జరిగింది. అక్కడ ప్రజావేదిక ఏర్పాటు చేశారు. అక్కడే సీఎం గారు మాట్లాడుతూ, ఒకప్పుడు అనంతపురం జిల్లాలో వేరుశెనగ తప్ప ఇంకొక పంట ఉండేది కాదు. 10 సార్లు పంట పెడితే 2 సార్లు మాత్రమే కోత వచ్చేది, ఎందుకంటే అంత వాటర్ ప్రాబ్లం ఉండేదన్నమాట రాయలసీమ జిల్లాలలో. అలాంటి పరిస్థితుల్లో మొట్టమొదటగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రైతులకు పంట నష్టపరిహారం అందించింది. అలాగే డ్రిప్ ఇరిగేషన్ విధానం కూడా తెలుగుదేశం పార్టీ తీసుకొని వచ్చి రైతులకు సబ్సిడీ కింద డ్రిప్ ఇరిగేషన్ కి సంబంధించినటువంటి పనిముట్లన్నిటినీ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అప్పట్లో రైతులకు ఇవ్వడం కూడా జరిగింది. పంటల సాగులో బ్రహ్మాండంగా ఇప్పుడు అనంతపురం జిల్లా వాసులు రాణిస్తా ఉన్నారు. ఇక్కడ రైతులకు నీరందిస్తే బంగారమైనా కూడా పండించగలుగుతారు. అందుకే హంద్రీనివాకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి బడ్జెట్లో నిధులు కూడా కేటాయించాము. మొదటి ఫేజ్లో 10 కిలోమీటర్ల నుంచి 16 కిలోమీటర్లు వెడల్పుతో రెండో ఫేజ్లో లైనింగ్ కూడా చేపడతాము. వెడల్పు విస్తరణ కారణంగా కాలువ సామర్థ్యం 3850 క్యూసెక్లకు పెరుగుతుంది. 5 నెలల్లో పనులన్నీ పూర్తి చేసి రైతులకు నీళ్లు ఇవ్వడమే లక్ష్యంగా పని చేస్తా ఉన్నాము అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకు హామీ ఇవ్వడం జరిగింది. ఇక ఈ పనులకు సంబంధించి బడ్జెట్లో కేటాయింపులు చూసుకుంటే కనుక 3873 కోట్ల రూపాయలని ఈ పనుల కోసం అని చెప్పేసి ప్రభుత్వం కేటాయించడం జరిగింది. హంద్రీనివాలో 554 కిలోమీటర్ల మేర లైనింగ్ వెడల్పు పనుల కోసం అని చెప్పేసి మొత్తంగా 3870 కోట్ల రూపాయలని కేటాయించినట్టు ముఖ్యమంత్రి ప్రజలకు చెప్పడం జరిగింది. ఫేజ్ 1లో 696 కోట్లు ఖర్చు చేసి ఫేజ్ 2లో 1256 కోట్లు ఖర్చు చేస్తాం. పుంగనూరులో బ్రాంచ్ కాలువ కోసం అని చెప్పేసి 480 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం. అలాగే కుప్పం బ్రాంచ్ కాలువకు 197 కోట్లు కేటాయించారు. ఇక ఫేజ్ 1 పనులు కనుక పూర్తి అయితే మొత్తంగా కర్నూలు జిల్లాలో 77,094 ఎకరాలు, అలాగే నంద్యాల జిల్లాలో చూసుకుంటే కనుక 2,906 ఎకరాలు, అనంతపురంలో 18 లక్షల ఎకరాలు సాగునీటిని అందుకుంటాయి. సత్యసాయి జిల్లాలో అయితే 1,93,000 ఎకరాలు, వైఎస్ఆర్ జిల్లాలో 37,500 ఎకరాలు, చిత్తూరులో 1,40,000 ఎకరాలు. ఇలా మొత్తంగా రాయలసీమలో ఉన్నటువంటి అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు ఇలా 4 ఉమ్మడి జిల్లాలు కూడా నీటితో సస్యశ్యామలమవుతాయి. సో అందుకని ఎంతో బృహత్తరమైనటువంటి కార్యక్రమంగా దీన్ని భావిస్తూ రాయలసీమ ప్రజలకు కరువు అనే మాటకు సంబంధాన్ని తెగదెంపులు చేయడం కోసం మా ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తూ ఉంది, పని చేస్తూ ఉంది అని చెప్పేసి ప్రజలకు, రైతులకు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఇక ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు మాట్లాడుతూ, హంద్రీనివా విస్తరణ పనులు సీఎం చంద్రబాబు నాయుడు గారు పుణ్యమే. ఎందుకు అంటే గనక 2014లో చంద్రబాబు సీఎం అయిన తర్వాత పామిడి వచ్చినప్పుడు అక్కడే హంద్రీనివా విస్తరణ పనులు చేపడతాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రకటించినటువంటి కేవలం 1 గంటలోనే అనుమతులు మొత్తం రావడం జరిగింది. అలాగే జీవో కూడా విడుదల చేయడం జరిగింది అని చెప్పేసి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు ప్రకటించడం జరిగింది అనమాట. టీడీపీ ప్రభుత్వం దాదాపు 12,441 కోట్ల రూపాయలు వెచ్చిస్తే వైసీపీ ప్రభుత్వం మొత్తంగా ఈ పనుల్ని అటకెక్కించేసి రాయలసీమ
ప్రజల యొక్క గొంతుని పిసికేసింది. సో వైసీపీ రైతులకు కూడా ఏమీ చేయలేదు, ఇది వాస్తవం. ఇక ఇదే సందర్భంగానే నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ దేశాన్ని రక్షించేటటువంటి శక్తి మన ప్రధానమంత్రి మోదీ గారికి ఉంది, పాకిస్తాన్ తీరుతో దేశంలో యుద్ధ వాతావరణం నెలకొందని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం, ఉగ్రవాదులు భార్యాబిడ్డల ఎదుటే మన పౌరులందరినీ చంపేశారు, అందుకు ప్రతిచర్యగా ఆపరేషన్ సింధూర్ని భారత్ చేపట్టడం జరిగింది, ఆర్మీ ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి ఉగ్రవాదుల్ని హతమార్చింది, దేశాన్ని రక్షించేటటువంటి శక్తి ప్రధానమంత్రి మోదీకి పుష్కలంగా ఉంది అని చెప్పేసి చెబుతూ ఇక అదే జిల్లాకు చెందినటువంటి వీర జవాన్ మురళీ నాయక్కి సీఎం అండ్ మంత్రులంతా నివాళులు కూడా అర్పించడం జరిగిందనమాట. సో ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే, మాటలు ఎవరైనా చెప్తారు, పని చేసేవాడు ఇంపార్టెంట్. ఈ హంద్రీనివా విస్తరణ పనులు గనక పూర్తి అయితే రాయలసీమ జిల్లాలకు కావలసినంత నీళ్లు దొరుకుతాయి. నీళ్లు ఉంటే వ్యవసాయం చేసుకోవచ్చు. వ్యవసాయం మనకు వెన్నెముక లాంటిది. ఎందుకంటే మనం ఎన్ని లక్షల కోట్లు సంపాదించినా తినగలిగేది ఫుడ్డే. ఆ ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? రైతు పండిస్తే వస్తుంది. ఆ రైతుకు నీళ్ళు ఇస్తే అతను కష్టపడి పంటనిస్తాడు, దాంతో మనకు ఫుడ్ దొరుకుతుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధాలన్నీ నీటి కోసం, ఫుడ్ కోసం జరుగుతున్నటువంటి యుద్ధాలే. సో పాలకులు రైతుల్ని కొంచెం కన్సిడర్ చెయ్యండి, వాళ్లకు సాగునీటిని ఇవ్వండి, వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు, తిరిగి మనకు ఫుడ్ని ఇస్తారు. రాయలసీమలో ఒకప్పుడు రతనాల సీమగా పేరుండేది, తర్వాత రాళ్లసీమగా పేరు వచ్చింది, ఇప్పుడు జలసీమగా పేరు తీసుకొస్తానని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. ఈ ప్రయత్నంలో ఆయన 100% సక్సెస్ని సాధించాలని చెప్పేసి నేను కోరుకుంటూ, సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.